తన కుటుంబం కోసం చేసిన ఈ సాహసానికి గర్వపడతాడు. శాపం పోవడం వల్ల కీర్తి మాత్రమే కాదు, గ్రామం మొత్తం సంతోషంగా ఉంటుంది. విద్యాసాగర్ శివనిధిని కీర్తి కుటుంబానికి తిరిగి ఇస్తారు. వారి మధ్య ఉన్న పాత శత్రుత్వం, నిధి కారణంగా వచ్చిన తగవులు అన్నీ ముగిసిపోతాయి. కీర్తి కుటుంబం ఈ పరిణామంతో సంతోషంగా ఉంటుంది. వారి ఆత్మగౌరవం తిరిగి పొందుతుంది. రెండు కుటుంబాల మధ్య పరస్పర ఒప్పందం గ్రామానికి శాంతిని మరియు సౌభాగ్యాన్ని తీసుకురాగలుగుతుంది. నిధి వెతకడం, శాపం తొలగించడం వీరికి అనుకున్నదంతా కాదు. నిధిని కనుగొన్న తర్వాత విద్యాసాగర్ అనుకోకుండా మరొక పురాతన శపథాన్ని చెడగొడతాడు. ఈ శపథం ఇప్పుడు అతని కుటుంబం, కీర్తి కుటుంబం మీద పడే ప్రమాదం ఉంటుంది. ఇది వారి తర్వాతి తరాలకు గడ్డు సమస్యగా మారవచ్చని అనుమానం కలుగుతుంది. ఈ కొత్త సమస్యను పరిష్కరించడానికి విద్యాసాగర్ శివపునీత క్షేత్రానికి తిరిగి వెళ్లాలని నిర్ణయిస్తారు. ఈసారి మరింత క్లిష్టమైన సవాళ్లు ఎదురవుతాయి.